నమస్తే. హైదరాబాద్ నగరం మహానగరంగా తయారు కాబోతుంది. మహా కూడా సరిపోదేమో, అతి మహానగరంగా తయారు కాబోతుంది. ఓ రకంగా మినీ తెలంగాణగా హైదరాబాద్ నగరం రూపుదిద్దుకోబోతుంది. నిన్న మంత్రివర్గ భేటీలో ఈ అంశాలకు సంబంధించిన విషయంపై మంత్రివర్గం కూడా ఆమోద ముద్ర వేసింది. దాదాపు 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి అనేది ప్రధానమైన వార్త. దాదాపు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1,50,00,000 మంది దాకా ఉంటారేమో. ఈ యొక్క 27 మున్సిపాలిటీలు హైదరాబాద్ నగరంలో విలీనం కావడంతో, మెర్జ్ కావడంతో దాదాపు 2 కోట్లకు పైగా జనాభా ఉంటుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో. అంటే ఓ రకంగా మినీ తెలంగాణ. మరి మంచిదే, ఎందుకంటే రాష్ట్ర ఆదాయానికి కానీ, పెట్టుబడులు రావడానికి కానీ, ఇట్లా రకరకాల అంశాలు ముడిపడి ఉంటాయి. నగరాలు అభివృద్ధి చెందుతుంటే, నగరాలు డెవలప్మెంట్ అవుతుంటాయి. కానీ దీనివల్ల నష్టాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే నగరంలో భాగంగా ఎక్కడ ఏముంటుంది మీకు తెలుసు. ఇవాళ చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ కబ్జాలే. ఓ చెట్లు, పుట్టలు, పార్కులు ఏ ఉండవు. మొత్తం బిల్డింగులు లేపుకుంటూ పోతుంటారు. ఇక కాలుష్యం కూడా అదే స్థాయిలో వస్తుంటుంది. చెట్లకు తావు ఉండదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న స్థలం, ఒక 20 గజాల స్థలం, 30 గజాల స్థలం ఉంటే చాలు అనే స్థితిలో ఉంటారు జనాలు. కాబట్టి చెట్లకు, పుట్టలకు అవకాశం లేకుండా పోతుంది. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, దాదాపు ఈ మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు గ్రామాలే ఉంటాయి. మున్సిపాలిటీలు అంటే వ్యవసాయ ఆధారితంగానే ఉంటాయి. వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళే ఉంటారు. మొత్తం చిన్నకారు, సన్నకారు రైతులే ఉంటారు. అంటే 5 ఎకరాల లోపు వాళ్ళు దాదాపుగా పంటలు పండించుకొని బతికే వాళ్ళే ఉంటాడు, పాడి పరిశ్రమ మీద. ఇట్లా మున్సిపాలిటీలు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవడంతో, నగరంగా మారడంతో ఏమైతే తెలుసా, ఇక ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తాయి, స్థానిక నాయకులు ఒత్తిడి చేస్తారు భూములు అమ్మాలని. ఏంది కారణం అంటే, కంపెనీలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, భూముల రేట్లు పెరిగినాయని మొత్తం కంపెనీలకు దారదత్తం చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల పాడి అభివృద్ధి చెందదు, పాడి నాశనం అవుతుంది, పంటలు నాశనం అవుతాయి. తెలంగాణకు ధాన్యాగారం కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తరతరాలుగా పొలాలను చేసుకొని బతికేటోళ్ళు కూడా పొలాలు అమ్ముకున్నాక ఏమవుతుంది, ఉత్త చేతిలో అయిపోతుంది. వాళ్ళు ఇచ్చే పైసలు, ఆ భూములు అమ్మితే వచ్చే పైసలు ఎన్ని రోజులు ఉంటాయండి. అట్లా చిన్న సన్నకారు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక కాలుష్యం మీకు తెలుసు. ఇక ఢిల్లీలో అయితే గాలి కాలుష్యం, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అట్లా నగరం అభివృద్ధి చెందితే కూడా ఏమవుతుందంటే, రకరకాలుగా కంపెనీలు రావడం, కాలుష్యం పెరగడం, ప్రజలు జీవనాధారం దెబ్బతినడం, ఇక్కడ బతకడానికి అవకాశం కోల్పోతారు. నేను ఒక మాట అంట, ఇప్పుడు అందరు నగరానికే వస్తారు. అందరు నగరానికి వచ్చే బదులు డిస్టిక్లలో కూడా చిన్న చిన్న కంపెనీలు పెడితే కూడా బాగుంటుంది కదా, పట్టణాలు, డిస్టిక్లలో. అక్కడ స్థానికంగా యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. కేవలం హైదరాబాద్ నగరంలో అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు అవి ఇవి పెడితే మొత్తం హైదరాబాద్ నగరం అంతా ఇవాళ ఏమైపోతుంది, కాలుష్యానికి గురవుతుంది. అంటే ఓ రకంగా మంచిదే, అభివృద్ధి చెందితే మంచిదే. ఎందుకంటే నగరాలు ఎట్లుంటాయి, ఆదాయానికి మార్గాలు నగరాలే. ఎన్నో కంపెనీలు, ఎంతోమంది ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ నగర ఆదాయాన్ని పెంచడం, అభివృద్ధి చెందడం కూడా మంచిదే, సంతోషంగానే. దానికి అనుగుణంగా కూడా నష్టాలు జరుగుతాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు ఈ కథ అంతా ఇప్పుడు బయటకు వచ్చింది. నిన్న ఆమోద ముద్ర వేసింది కదా రాష్ట్ర మంత్రివర్గం, క్యాబినెట్. అయితే ఇదంతా గతంలోనే జరిగింటుంది లోపల సర్కిల్లా. చాలామంది ఏం చేస్తారు, చిన్న సన్నకారు రైతులతోటి భూములు కొంటారు. అవసరాలకు అమ్ముకునేటోళ్ళు ఉంటారు అర్జెంటు, వాళ్ళతోటి తక్కువ రేట్లో కొనుక్కుంటారు భూములు. ఈ రాజకీయ నాయకులు, అనుచరులు వీళ్ళంతా ఉంటారు కదా, తక్కువ రేట్లకు భూములు కొనుక్కుంటారు. ఈ వార్త గుప్పు అనగానే వీళ్ళకి ఇంటర్నల్గా బయటకు లోపల తెలిసి ఉంటుంది, అరే ఇట్లా ఫలాని 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతున్నారంట, మహానగరం కాబోతుందంటే ఇంకేం చేస్తారు, గద్దల్లాగా వాళ్తారు. పోయి ఈ భూమి గంతకి ఎకరా ఇంత ఇంత అని తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు ఏం చేస్తారు, జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత, ఇక పూర్తిగా విలీనమైన తర్వాత కోట్లు అమ్ముతారు, కోట్లకు అమ్ముతారు. ఇది అసలు కథ. ఇప్పుడు దీని వెనుక ఎన్నో కథలు ఉంటాయండి. మొత్తం రాజకీయ వ్యూహం ఉంటుంది. చిన్నకారు రైతులు నష్టపోతారు, బడ భూములు ఉన్న వాళ్ళు మాత్రం బాగా లాభం పొందుతారు. దానిలో నో డౌట్. ఒకసారి మ్యాప్ చూద్దాం. జిహెచ్ఎంసీ పరిధి ఇదంతా గ్రీన్ కలర్లో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్గా. ఇప్పుడు దీనిలో 27 మున్సిపాలిటీలు విలీనం కాబోతున్నాయి, మెర్జ్ కాబోతున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఇదంతా ఓవరాల్, ఈ లైన్ ఉందా, ఇదంతా ఓవరాల్.
ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటివి మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి. అంటే ఓఆర్ఆర్ దాటి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చదువుతాం మనం. ఇదంతా ఓఆర్. ఫస్ట్ మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం, గట్కేసర్, బోడుప్పల్, పోచారం, పిర్జాదిగూడ, పెద్దంబర్పేట్, తుర్కాయంచల్, ఆదిబట్ల, తుకుగూడ, బడంగ్పేట్, జల్పల్లి, మీర్పేట, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, నార్సింగి, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, నిజాంపేట్, ఐడిఏ, బొల్లారం, దుండిగల్, ఇవన్నీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవబోతున్నాయి. అంటే దేశంలోనే మహానగరంగా రూపుదిద్దుకోబోతుంది త్వరలో. దీనివల్ల ఎంత నష్టం, ఎన్ని లాభాలు అనేది చాలా బేరీజ్ వేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనకు క్లియర్ కట్గా ఉంది, ఒక చూసే ప్రయత్నం చేద్దాం. మెగా హైదరాబాద్, ఇగో ఈ బిల్డింగ్లే ముంచేది, కొంప ముంచేది అంతే కదా. చెట్లు, పార్కులు, పుట్టలు, గుట్టలు లేకుండా మొత్తం బిల్డింగ్లే కనిపిస్తాయి. మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం. విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఇకపై ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీ పరిధి. 2 కోట్ల జనాభాతో మినీ తెలంగాణ అవతరణ. 2735 చదరపు కిలోమీటర్లతో దేశంలోనే అతిపెద్ద నగరం. ఓఆర్ఆర్ దాకా ఒకే రకమైన పట్టణ ప్రణాళిక. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవడం వల్ల ఒకటే రకంగా ఉంటుంది. ఇంకంతా జిహెచ్ఎంసీ పరిధిలో ఏ రకంగా పాలన ఉందో, నిధులు కేటాయించబడుతున్నావో, ఇవన్నీ కూడా 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలవడంతో ఒకటే రకమైన పాలన అనేది సాగుతుంది. ఇక త్వరలో అధ్యయనానికి జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం. గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో డివిజన్ల పునర్విభజన. కార్పొరేషన్ల విభజన పూర్తి, అధికార వర్గాల వెల్లడిగా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసీకి ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. అంటే నిజమే, అది కూడా వాస్తవమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో హైదరాబాద్ శివార్లో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం జిహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గ ఆమోదం తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్బాబు మీడియా సమావేశంలో తెలిపారు. విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఏమవుతుందంటే ఇట్లా కావడం వల్ల అత్యధికంగా భూములు ఉంటాయి చూడు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 30 ఎకరాలు, వాళ్ళకి లాభం బాగా. చిన్న సన్నకారు రైతులు పూర్తిగా నష్టపోతారు. విలీనం కానున్న మున్సిపాలిటీల్లో కొన్నింటి పరిధి ఓవరాల్ అవతల కూడా విస్తరించి ఉంది. ప్రస్తుతం 150 మున్సిపల్ డివిజన్లతో ఉన్న జిహెచ్ఎంసీ పరిధి కొత్త వాటి విలీనంతో 3 ఇంతలు పెరగనుంది. నగర పరిధి దాదాపు 2735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జనాభా దాదాపు 2 కోట్లకు పైగా ఉంటుందట. తాజాగా విలీన కానున్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక పాలనా అధికారుల కొనసాగుతుందంట. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుందంట. ఇక అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా ఈ 2026 ఫిబ్రవరిలో జరగాలి. కానీ ఈ ప్రక్రియ అంతా మార్చి వరకు సాగుతుందంట. నాకు తెలిసి ఒక 6 నెలల వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండవు. అంతే. విలీన ప్రతిపాదనపై అధ్యయనానికి బల్దియా ఓకేనంట. ఇక సమగ్ర అభివృద్ధి కోసమే. ఏంటి కోసం అంటే సమగ్ర అభివృద్ధి కోసం. ఒకసారి చదువుదాం. జిహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలో శంషాబాద్, నార్సింగి, మేడ్చల్ పరిధి ఓఆర్ఆర్కు బయట 2-3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్లో ఉండడంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు. పైగా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పట్టణ ప్రణాళికలు అస్తవ్యస్తంగా ఉన్నాయంట. పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడిని, వనరుల పంపిణీలో అసమానతల వల్ల మౌలిక వసతుల కల్పనలో ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించడాన్ని ప్రభుత్వం గుర్తించింది. మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే దిశగా విలీన ప్రక్రియ తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం, అస్తవ్యస్త కాలనీల ఏర్పాటును నిలువరించడం, జనాభా ఒత్తిడిని అధిగమించడం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఓఆర్ఆర్ వరకు మెట్రోపాలిటన్ ప్రణాళికలను అమలు చేసే దిశగా విలీన ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఈ నెల 21న జారీ చేసిన మెమోలో తెలిపారు. ఇది నిజంగానే ఇంప్లిమెంట్ అయితే హైదరాబాద్ నగరాన్ని దాటిపోవాలి మనం. ఆదాయంలో కానీ, విస్తరణలో కానీ దేశంలో ఇప్పుడు అది ముంబై నగరం ఉంది కదా, దాన్ని దాటిపోవాలి.
ముంబై నగరం అంటే మామూలు కాదు, ఆర్థిక రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ఏది భారతదేశానికి. ఆ స్థాయిలో రావాలంటే ఆ స్థాయిలో కంపెనీలు కథలు అన్నీ ఉండాలి. రావాలి, మంచిదే, సంతోషం. కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇంకా అందరికీ ఒకే ఒకే రకం వేతనాలు అంట. జిహెచ్ఎంసీ విస్తరణతో ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి. తాగునీటి నిర్వహణలో వాటర్ బోర్డు ప్రస్తుతం ఔటర్ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇకపై ఓఆర్ఆర్ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర పనులు ఇక జిహెచ్ఎంసీ చూసుకొని. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలాంటి వ్యవస్థ ఉందో ఓఆర్ఆర్ పరిధి లోపల వరకు కూడా సేమ్ గట్లనే ఉంటాయంట. అంతే ఇంక జిహెచ్ఎంసీలో ఎట్లా ఉంటుందో గట్ల ఉంటుంది. అంటే ఇక విలీనం కానున్నాయి, నేను ఇప్పటికే చదివిన. ఇక ఇవి కార్పొరేషన్లు ఇవన్నీ చదివిన. ఇక జిహెచ్ఎంసీ మినీ తెలంగాణ విస్తరణ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 1 కోటికి పైగా జనాభా ఉంది. విస్తరణ తర్వాత 2 కోట్లకు పెరగనుంది. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో దాదాపు సగం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు, విస్తీర్ణ తర్వాత 2735 చదరపు కిలోమీటర్ల వరకు ఉండనుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ 8,000. ఇప్పుడు దీనివల్ల లాభాలు నష్టాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూడా ఉంది. ఇదంతా నాకు తెలిసి ఉండదు. ఇప్పుడు ఇక విలీనం అయితే ఆ గ్రామాలు ఉంటాయి కదా, ఉండవు. దాదాపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా ఉండవు అనుకుంటా నా అంచనా, సబ్జెక్ట్ కరెక్షన్. దాదాపు గ్రామాల్లో ఉండే ఫెసిలిటీస్ మాత్రం ఉండవు. ముఖ్యంగా ఎవరికి దెబ్బ పడుతుంది అంటే చిన్న సన్నకారు రైతులకు దెబ్బ పడుతుంది. ఇక ప్రకృతి కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంటుందో తెలియదు మనకు. మళ్ళీ 5 ఏళ్ళు ఉంటుందా, మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఇదే రకంగా హైడ్రా పనిచేస్తేనో బెటరే. ఇక లేదు, ఎక్కడికక్కడ చెట్లు, పుట్టలు, నాలాలు, కుంటలు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, ఇవన్నీ అవుటర్ పరిధిలో, కొన్ని అవతల కూడా ఉన్నాయి. దాదాపు కుంటలు, చెరువులు, ప్రకృతి మొత్తం ఉంటుంది. ఇప్పుడు విలీనం కావడంతో మొత్తం గద్దల కండ్లు పడతాయి, భూ బకాసురుల కండ్లు పడి మొత్తం చెట్లు పుట్టలు లేకుండా వేస్తాయి. హైడ్రా నిజంగానే కాపాడితే బెటర్. మరి ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. ఇక మొత్తమే అయితే హైదరాబాద్ నగరం ఒక మినీ తెలంగాణగా మారబోతుంది. తర్వాత ఇది ఒక్కటి చదువుదాం. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ పాలన సౌలభ్యం కోసమేనంటున్న అధికార వర్గాలు. మార్చిలో అధికార ప్రకటన వెలువడే అవకాశం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా మారబోతుందా? ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకోట పోలీస్ కమిషనరేట్ల తరహాలో వాటికి సమాంతరంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారా? ఈ ప్రశ్నలకు రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. అంటే ఏం లేదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఒకడే మేయర్ ఉంటారు కదా, అట్లా 3 మేయర్లు రాబోతున్నారు అనేది దాని అర్థం ఏం లేదు. ఇక ఇప్పుడు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉండరు. ఇక ఓన్లీ కార్పొరేటర్లు, మేయర్లు మాత్రమే ఉంటారు హైదరాబాద్లో. ఇక కౌన్సిలర్లు, వాళ్ళు ఉండరు. ఇక అయిపోయింది. ఇక ఈ పరిధి మొత్తం ఈ పరిధిలో ఉన్నోళ్ళు. ఇప్పుడు ఇక్కడ అంతా ఎవరు ఉంటారు? వీళ్ళు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు దీనిలో కలిసిపోయిన తర్వాత మేయర్లు మాత్రమే. ఇక మేయర్లు, కార్పొరేటర్లు ఇక 3 డివిజన్లుగా విభజించే అవకాశం ఉందంట. ఇప్పుడు హైదరాబాద్కు మేయర్ ఒకడే కదా, అట్లా సైబరాబాద్, రాచకొండ అట్లా 3 డివిజన్లు విభజించే అవకాశం ఉందంట. మరి ఇంక ఏం జరుగుతుందేమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే హైదరాబాద్ను ఒక భారీ స్థాయిలో ప్లాన్ చేసిండ్రు. మరి మంచి ఉద్దేశం అయితే మంచిదే, సంతోషమే. నగరాలు అభివృద్ధి చెందితేనే ఆదాయం పెరుగుతుంది, 10 మందికి ఉపాధి వస్తుంది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఇట్లా నగర విస్తరణ జరిగితే ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. విదేశాల కంపెనీలో లేకపోతే మన దేశంలోనే కంపెనీలో లేకపోతే మన రాష్ట్ర కంపెనీలో ఎవరో పెట్టుబడులు పెట్టడం, రకరకాల కంపెనీలు రావడం వల్ల యువత కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచిదే, సంతోషం. కానీ దీంతోపాటు ప్రకృతిని కాపాడండి, కుంటల్ని కాపాడండి, నాలాలను కాపాడండి, చెట్లను పెంచండి, చిన్న సన్నకారు రైతులను కొట్టకూడదు అనేది ప్రధానంగా ఇక్కడ మనం చెప్తున్న పరిస్థితి. మీరు చూడండి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి పోయి రైతుల దగ్గరికి పోతే మొత్తుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోండి. సరే, ఏదేమైనా జిహెచ్ఎంసీ అనేది మినీ తెలంగాణగా కాబోతుంది. 2 కోట్ల జనాభాకు పైగా పెరుగుతుంది. చూద్దాం, ఆశిద్దాం. మనం కూడా ముంబై నగరాన్ని పోవాలని మనం ఆశిద్దాం. దేశంలో ఇప్పటికే వార్తలు ఉన్నాయి. ఢిల్లీలో అడ్డగోలుగా కాలుష్యం ఉంది కదా, అడ్డగోలుగా మామూలుగా లేదు. ఇక హైదరాబాద్ను కూడా 2వ రాజధాని చేయాలి దేశానికి అనేది వార్తలు వస్తున్నాయి. వస్తే మంచిదే.
వస్తే మంచిదే. గతంలో చాలా వార్తలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న కార్యాలయాలను ఇక్కడ తరలించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చ జడుస్తుంది అనేది ఏదేమైనా మంచిగానే ఆశిద్దాం మనం. భారతదేశానికి రెండో రాజధాని హైదరాబాద్ కావాలని కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.